గురుగారు, జనసేన పార్టీ విషయానికి వస్తే టీడీపీతో పొత్తులో ఉండి అంటే ఇప్పుడు సీట్లు పంచుకునే విషయం దగ్గర నుంచి ప్రతి ఒక్క దగ్గర కొన్ని చిన్న చిన్న ఫైట్స్ వస్తున్నప్పటికీ కూడా ఓవరాల్గా జనసేన టీడీపీ ఎలా పంచుకోబోతున్నారు అనుకోవచ్చు మనం. జనసేన పార్టీ వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయన జాతకము చాలా మహాద్భుతముగా ఉన్నది. రేపు ఆయన నిర్ణయము కోసము కీలకమైనటువంటి సన్నివేశాలలో ఆయన నిర్ణయం కోసం ఎదురు చూస్తారు అనేటువంటి విషయం చెప్పా. అయితే ఎలా పంచుకుంటారు అనేటువంటిది మనము చెప్పేటువంటిది కాదు కదా. వాళ్ళ వసతులు, వాళ్ళ అనుకూలము, ఏది గెలుపు గుర్రాలు, ఎవరెక్కడ గెలుస్తారు ఏమిటి అనేటువంటివి సాధక బాధకాలు చూసుకొని అప్పుడు వాళ్ళు ఇద్దరు కూర్చొని నిర్ణయించుకునేటువంటి విషయం. సరే, ఈ ఏదో మధ్యలో ఏదో వాళ్ళది వాళ్ళు ప్రకటించారు, వీళ్ళది వీళ్ళు ప్రకటించారు, కొంచెం ఏదో ఇవి అవి అనేటువంటివి ఉన్నాయి, పొరపక్షాలు ఉన్నాయి ఇద్దరి మధ్య అనేటువంటివి ప్రసార మాధ్యమాలలో చూస్తున్నాం. ఉంటాయి కొంచెం. ఎప్పుడెప్పుడు వీళ్ళు ఒకటి ఉంటుందమ్మా, ఎప్పుడైనా ఇద్దరు కలుస్తారు అంటే కలవకుండా ఎలా చూడాలి అని, ఎవరి ఇది ఎలాగైనా కలవాలి అనే వీళ్ళది. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఈ రాజకీయాలలో ఏ నిమిషానికి ఏదైనా జరగవచ్చును. ఇదే జరుగుతుంది, ఇగో ఇట్లాగే జరుగుతుంది అనేటువంటిది కొంచెము దగ్గరగా చెప్పవచ్చునేమో కానీ ఇగో ఇది ఇట్లాగే అనడానికి ఉండదు. ఎందుకు అంటే ఇప్పుడు మనం నాయకుడి జాతకం చూస్తాం. నాయకుడి వెంట చివరి వరకు ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అనేటువంటివి కూడా చూసుకోవాలి. ఒకానొక సందర్భంలో టికెట్లు ఇచ్చినా కూడా టికెట్ వద్దని పక్క పార్టీలోకి జంప్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు. అనూహ్యంగా వాళ్ళు వచ్చి దీంట్లోకి వచ్చేవాళ్ళు ఉన్నారు. వీడి నుండి గెలిచేవాడు, వాడు వచ్చిన దానివల్ల చివరి నిమిషంలో ప్రజలకు అయిష్టత కలిగిన వాళ్ళను పెడితే వాళ్ళు వెయ్యక ఇంకో దానికి వేసి, ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే మరి రాజకీయాల్లో ఏదో మేమే పెద్ద బ్రహ్మాండము చెప్పేసినాం అయిపోయింది వీళ్ళే వాళ్ళే అని మనం అనడానికి లేదట్లా. ఒక వ్యక్తికి అన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జాతకం వరకు మనం ఎంతవరకు అని చెప్తాం. యావత్ ప్రజానీకాంది మొత్తాంది చూడాలి అంటే ఆ ఏరియా పలానా వాడు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఏది ఎంతవరకు ఏమిటనేది చూస్తాం. వాళ్ళు చివరి నిమిషంలో మళ్ళీ ఉన్నట్టుండి మానుకొని పక్కకు పోవడము, గెలిచిన తర్వాత కూడా వెళ్తున్నారు కదా. టికెట్ ఇస్తే తీసుకొని కూడా పక్కకు పార్టీలోకి పోయిన వాళ్ళు ఉన్నారు కదా గతంలో కూడా. అలా జరుగుతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. అందువలన వీళ్ళు నిబద్ధతగా నిలబడేటువంటి వాళ్ళు ఎవరు ఏమిటి అని చూసుకొని, వాళ్ళకు కూడా మనకే తెలిస్తే వాళ్ళకు తెలియదా నాయకులకు ఎవరు మనతో గట్టిగా ఉంటారు, మన మీద నమ్మకంగా ఎవరుంటారు ఏమిటి అని చూసుకునే వాళ్లకు ఇస్తారు టికెట్లు ఇచ్చేటప్పుడు. ఏది ఏమైనా అమ్మా ప్రతి వాళ్లకు కూడా హోరాహోరీగానే ఉంటుంది. ఈసారి అసెంబ్లీ ఒక్కటైతే చెప్పగలుగుతాము, ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాత్రము మృష్టాన్న భోజనము అనేటువంటిది ఉంటుంది. అసెంబ్లీలో అందరూ ఉంటారు, దిగ్ధంతులంతా నాయకులంతా ఉంటారు, అందరూ అక్కడ చూడడం అనేది జరుగుతుంది అసెంబ్లీలో. ఈసారి మరి పవన్ కళ్యాణ్ ఈసారి అసెంబ్లీలో అందరూ ఉంటారు, పవన్ కళ్యాణ్ అందరూ ఉంటారు, అందరూ దాంట్లో అసెంబ్లీలో అడుగు పెట్టి అందరూ మృష్టాన్న భోజనం ఉంటుంది. అంటే కలకల పిండి వంటలు అన్నీ చేసుకొని అప్పడంతో సహా భోంచేస్తాం. మేమైతే బ్రాహ్మణం అయ్యగాళ్ళం, మాకు ఏ భోజనం ఎలా ఉంటుందో అలా చెప్పగలుగుతాం అంతే. అందువల్ల అందరూ ఉంటారు అసెంబ్లీలో, అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. మరి గురుగారు, ఇప్పుడు జనసేన పార్టీ అలాగే టీడీపీ మరియు బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్తే ఏం జరుగుతుంది అంటే అప్పుడు జగన్ని దించడం కానీ జగన్ గారిని దించడానికి ఏమన్నా ఆస్కారం ఉంటుందా? అదే కదమ్మా ఆలోచన చేయాల్సింది. నేను ఇందాక చెప్తున్న మాట కూడా అదే. కేంద్ర ప్రభుత్వము సహకారము ఎవరి మీద అయితే ఉంటుందో, ఎవరితో పొత్తులు ఉంటాయో వాళ్ళు గెలవడానికి చూస్తారు. అప్పుడు మరి మిగతా పార్టీలకు ఇబ్బందే కదా, మిగతా పార్టీలకు ఇబ్బందే కదా. కరెక్ట్, మరి ఖచ్చితం కదా. దాంట్లో ఇబ్బంది లేదు అనడానికి ఎట్లుంటుంది? ఎలా ఊరికే ఉంటారు? ఎవరైనా ఊరుకోరు కదా, ఇబ్బంది పెడతారు కదా, సహజం ఉంటుంది, ఎట్లయినా ఇబ్బంది అవుతుంది. అందుకని కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయము చాలా అవసరము, అది గమనించాలి. కానీ ఇంతవరకు మరి జగన్ గారికి వ్యతిరేకంగా పైన వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు ఏది మాట్లాడింది లేదు. ఆ మాటకు వస్తే వాళ్ళు చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడింది లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎట్లాగో వాళ్ళతోనే ఉన్నాడు.
ఇక్కడ ప్రజలకు అనుమానం వచ్చేది ఏమిటి అంటే, ప్రజానీకానికి పవన్ కళ్యాణ్తో ఎంత సన్నిహితంగా ఉన్నారో చంద్రబాబుతోనూ అంతే సాన్నిహిత్యంగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారితో కూడా అంతే సాన్నిహిత్యంగా ఉన్నారు కదా, ఇంకా ఎక్కువ సాన్నిహిత్యంగా ఉన్నారు కదా. వాళ్ళకు కొన్ని మరి అమౌంట్లు రిలీజ్ చేయడం కానీ చెందటం కానీ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ఎంత, మామూలుగా రావాల్సినటువంటి ఇవి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 ఏళ్లలో ఇచ్చిండేది ఎంత అనేది ఒక్కసారి చూస్తే ప్రజలకు అన్నీ తెలుసు కదా, ఎవరికి ఎంత ఇస్తున్నారు ఏమిటి అనేది, ఎవరి హయాంలో ఏమి ఇచ్చారు అనేది తెలుస్తుంది కదా. మరి సరే, అది వాళ్ళు ఎలా అనేటువంటిది ఆలోచన. అందుకని వాళ్ళ యొక్క నిర్ణయం ఎలా ఉండబోతుంది, ఎవరితో ఉంటుంది అనేటువంటి దాన్ని బట్టే ఏపీ రాజకీయాలు అనేటువంటివి బయటికి ఏపీలో మేలు జరిగేదానికి అవకాశాలు ఎక్కువ. అందుకని వాళ్ళ ఇది ఉండాలి, వాళ్ళు కలిస్తే, ఎవరితో కలిస్తే వాళ్ళు గెలుస్తారని దాని అర్థం. గురువుగారు, ఇప్పుడు మనం ఒక ఎలక్షన్ వస్తుంది అంటే ఎక్కువ మట్టుకి భయపడుతూ ఉంటారు, అమ్మో ఈసారి నేను గెలుస్తానా, లేదా ఈసారి నేను మళ్ళీ సీఎం అవుతానా అని సీఎం క్యాండిడేట్స్ భయపడుతూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నేను ఈసారి ఎలక్షన్స్ పక్కా గెలుస్తాను అన్న దృఢ నమ్మకంతో ఉన్నారు. అంటే ఆ నమ్మకం ఆయనకి ఎలా వస్తుందంట, మరి ఆయన జాతకం పరంగా చూసుకుంటే ఎలా ఉంది మరి? అంటే ఒకటమ్మా, ఇక్కడ ఏమవుతుందంటే జగన్ గారి జాతక ప్రకారముగా ఉంటే అది డిఫరెంట్ వ్యవహారముగా ఉంటుంది. ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పా కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే మర్మగర్భముగా చెప్పాను. ఎందుకు ఆ మాట అంటున్నాము అంటే, ఆయనది కొంచెము మొండివాడు రాజు కంటే బలవంతుడు అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు రాజు తలుచుకుంటే జరగందేముంది అన్నప్పుడు మొండివాడిని కూడా రాజు ఏం చేయలేకపోవడం అనేది జరుగుతుంది. ఎందుకు, నువ్వు ఏమన్నా చేయడానికి నేను అతీతము అన్నప్పుడు ఏం చేస్తారు, ఏం చేయగలుగుతారు అనేటువంటిది ఉంటుంది. కొంతమంది జాతకాల్లో అవి కొంచెము గ్రహస్థితులు ఒక ఇదిలో ఉంటాయన్నమాట, ముడిపడి ఉంటాయి. అందువలన జగన్ గారిది ఏమిటంటే మొండితత్వం. ఎవరు ఎన్ని అనుకున్నా నా దారి, నా రూటు, నా వ్యవహారము అనేటువంటిది ఒకటి ఏదో ఉంటుంది అన్నమాట. దాని ప్రకారముగా ఆయన ఒక ఇదిలో వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇప్పుడు అంతవరకు ప్రజల్లో తిరిగి అయ్యేంత వరకు ప్రజల్లో తిరిగినటువంటి ఆయన అయినప్పటి నుంచి ప్రజల్లోకి వచ్చింది లేదు, ఒక ప్రెస్ మీట్ పెట్టింది లేదు, ఒక మాట మాట్లాడింది లేదు. ఆయన వ్యూహ రచన, ఆయన యొక్క ఇదితో ఆయన ఏదో వెళుతూ ఉన్నారు. సరే, వీళ్ళందరూ ఏదో చెప్పాల్సింది ఏదో చెప్తున్నారు, చేసుకుంటున్నారు, పోతున్నారు. ఉంటుంది కదమ్మా ప్రతి వాళ్లకు కూడా, నేను ఎలాగైనా సరే గెలవాలి, ఈసారైనా నేను గెలవాలి ఆట అనేటువంటిది ఒకటి మొదలు పెట్టేటప్పుడు ఆ ఆటలో నైపుణ్యము కలిగినటువంటి వ్యక్తులే అందరూ పాల్గొనడం జరుగుతుంది, అటువైపైనా ఇటువైపైనా. ఆట తెలియని వాళ్లే ప్రేక్షకులుగా ఏం జరుగుతుందో అని చాలా ఉత్సుకతతో చూడడం మొదలు పెడతాం మనం ప్రజానీకమంతా కూడా. అయితే ఆ ఆట తెలిసినటువంటి వాళ్ళు కూడా అక్కడ ఆడుతూ ఉన్నప్పుడు వాళ్ళ లాఘవము కొద్దీ, వాళ్ళ అనుకూలము కొద్దీ వాళ్ళు గెలవాలనే చూస్తారు. అందువలనే ఆయన నేను గెలవగలను, ఈసారి కూడా నేను ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తాను అనేటువంటి ధోరణితో ఆయన ముందుకు వెళుతున్నాడు. ఆయన పెట్టేటువంటి క్యాండిడేట్లు కావచ్చు, ఆయన ఏదో నేను నవరత్నాలు అందరికీ ఇచ్చినాను కదా, అందరికీ మరి అందాయి కదా, డైరెక్ట్గా నేనే పంపించాను కదా, డైరెక్ట్గా నేనే వేసినప్పుడు నాకు ఎందుకు ఓటేయరు అనేటువంటి ధోరణి ఏదో చెప్తున్నాడు కదా ఆయన. నేను మేలు చేశాను అనుకుంటేనే నాకు వెయ్యండి, లేకపోతే లేదు అనేటువంటి ఏదో చెప్తున్నాడు ఆయన. ఆ ఉద్దేశంతో ఆయన అడుగుతున్నాడు. అందువల్లనే ఆయన నేను గెలవగలను అనేటువంటి ధోరణి ఆయనకు ఉంటుంది. ఉండకుండా ఎలా ఉంటుంది? నేను ఓడిపోతానండి, నేను 4 చోట్లనే గెలుస్తాను ఎవరు అనరు. ఎవరంటారు? ఎవరు అనరు. ఖచ్చితంగా నేను గెలవగలను అనేటువంటి ధోరణితో వైనాట్ 175 అని అంటున్నాడు మొదటి నుంచి కూడా. అది మొట్టమొదటి నుంచి మాట్లాడుతున్నాడు ఆయన, ఈరోజు కొత్తగా అనేది కాదు. అయితే పరిస్థితులు కొన్ని చోట్ల కొన్ని మామూలుగా ఎదురైనా ఇబ్బందులు ఉండినా నేను గెలవగలను అనేటువంటి ధైర్యం ఆయనకి, ఏదో ఒక ఆలోచన అది ఉండి ముందుకెళ్తున్నాడు కాబట్టి ఆయన అదే మాట్లాడతాడు.
అందులో తప్పు పట్టాల్సిందేం లేదు. ఓకే. ఆయన దృఢ నమ్మకం ఆయన నమ్మకం అది, అంతే, నేను గెలవగలను, అదే నమ్మకం, గెలుస్తాను అనేటువంటి ఆయన నమ్మకం ఆయనది. కాబట్టి ఆయన నమ్మకం కొద్దీ ఆయన ముందుకు వెళ్తుంటాడు. ఆయనకు ఉండే మొండితనం, నేను ఎలాగైనా గెలుస్తాను అనేటువంటి దాంతో ముందు. గురుగారు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలంటే ప్రతి ఒక్కరికి ఎంత ఇష్టం అంటే ప్రతి ఒక్క సీన్ క్లైమాక్స్ అన్నట్టుగా సినిమా డైలాగ్ లాగా ఉంటుంది. మరి ఇప్పుడు అక్కడ పరిస్థితి కూడా అంతే ఉంది. అంటే 3 పార్టీలలో ఇప్పుడు ఒక్కొక్కరు ఏ పార్టీ గెలుస్తుందా అన్న ఆశతో 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి ఈసారి ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది గురూజీ? అమ్మ, నాకు మొదటి నుంచి నాకున్న అనాలిసిస్ ఏమిటంటే అమ్మ, ఆంధ్రప్రదేశ్లో మామూలుగా ప్రాంతీయ పార్టీలు ఏది గెలవాలన్నా సరే, తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అనుకోండి, ఆయన జాతీయ పార్టీగా ప్రకటించి చాలా కాలమైంది, చేసినాడు. మామూలుగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏది రావాలి అని అనుకున్నా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారము అనేటువంటిది చాలా అవసరము. నేను ఈ మాట మొట్టమొదటి నుంచి చెప్తున్నా. కేంద్ర ప్రభుత్వము ఎవరికైతే మద్దతు ఇస్తుందో ఆ పార్టీనే వస్తుంది. ఇక్కడ కలవాల్సినటువంటిది ఒకటి ఉంది. ఆ సహకారం లేకుండా మేము వస్తాము అని అంటే ఇది కొంచెం కష్టమే, కుదరదు అట్లా. దానికి తగిన ఇబ్బందులు వాటికి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము ఎవరితో అయితే కలుస్తుందో అది వాళ్ళు ఇంకా కొంచెం ఫలానా వాళ్ళము మేమంతా కలిసి వెళతాము అనేటువంటి భావన ఎప్పుడైతే బహిర్గతం చేస్తారో వాళ్ళు, మొత్తం మారిపోతుంది వ్యవస్థ అంతా కూడా. అప్పుడు ఆ పార్టీ రావటానికి అవకాశాలు ఎక్కువ. కేంద్ర ప్రభుత్వ సహకారము చాలా కీలకము ఆంధ్రప్రదేశ్ యొక్క ఎన్నికలు. మిగతా వాళ్ళ సంగతి వదిలేయండి, మిగతా వాళ్ళకు ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది వేరు. వాళ్ళందరూ ఒకవైపు ఉంటారు, అదంతా వేరు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రము ఏపీకి వచ్చేటప్పటికి కేంద్ర ప్రభుత్వము యొక్క సహకారము కలయిక చాలా అవసరము. నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా ఈ మాట, చాలా వీడియోల్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. అది ఖచ్చితంగా ఎటువైపు ఎవరికైతే మద్దతు ఇస్తుందో ఆ పార్టీ వచ్చే అవకాశాలు ఉంటాయి, అంతే, సుస్పష్టం. ఇది చాలా చాలా చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. ఎందుకంటే ఇది మేమేం పెద్దగా అనాలిసిస్ చేయాల్సి అంటే అందరికీ సమర్థులే. ఇప్పుడు సమర్థులు నేను ఇందాక ఏం చెప్పాను, ఇప్పుడు ఒక ఆట ఆడటానికి అందరూ ఆట తెలిసినటువంటి వాళ్ళే ఉంటారు అని చెప్పాను. ఆటను గెలిపించాలి అనుకునేటువంటి వాడు ఎవరు ఎటువైపు ఎక్కువ మార్కులు వేస్తే ఏదో ఒకటి చెప్పి వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. ఆ గెలిపించేటువంటి వాడు ఒకడు ఉంటాడు, వాడు ఎటువైపు ముగ్గు చూపితే అదే గెలుపు, అంతే. అందువలన కేంద్ర ప్రభుత్వం యొక్క ఇది చాలా అవసరం తల్లి, వాళ్ళే గెలుస్తారు, అది సుస్పష్టం. ఏ రెండో మాట్లాడేదానికి ధన్యవాదాలు.